వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. కేరళ తీరంలో రాజకీయ అలలు కొత్త తీరానికి చేరాయి. ఎర్రకోటగా భావించే కేరళలో ఈసారి హస్తం జెండా రెపరెపలాడింది. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో 102 సీట్లతో యూడీఎఫ్ ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ గెలుపు వెనుక కేరళ నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. పినరై విజయంతో నేరుగా తలపడి తెలంగాణ మోడల్ను కేరళ గడ్డపై వినిపించి కాంగ్రెస్కు ఊపిరిపోసిన ఆ వ్యూహం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రచారం కేరళ ఓటర్లను ఎలా ప్రభావితం చేసింది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కేరళ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం వెనుక ఒక పక్కా వ్యూహం పక్కాగా అమలైంది. 4 రాష్ట్రాల ఎన్నికలు ఒకెత్తైతే కేరళపై రేవంత్ రెడ్డి చూపిన ఫోకస్ మరో ఎత్తుగా కనిపిస్తుంది. దాదాపు 18 రోజుల పాటు తన పాలనను పక్కన పెట్టి మరీ ఆయన మలయాళీ గడ్డపై విస్తృతంగా పర్యటించారు. గెలుపు గుర్రం ఎక్కాలంటే గట్టిగా పరిగెత్తాలన్న చందంగా రేవంత్ రెడ్డి ప్రచారం మొదటి రోజే వేడిని రాజేసింది. 6 గెలిచేవాడు సావడిదాకా ఎందుకు అన్నట్లుగా రేవంత్ రెడ్డి రాకతోనే యూడీఎఫ్ విజయం ఖాయమన్న ధీమా కార్యకర్తల్లో మొదలైంది. తిరువనంతపురం నుంచి పలక్కాడు వరకు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా జనసందోహం పోటెత్తింది. తెలంగాణ మోడల్ కేరళలో ఎందుకు అవసరమో ఆయన తనదైన శైలిలో వివరించి మెప్పించారు. ఒక్కో మాట ఒక్కో తూటాలా పేలుతుంటే ప్రత్యర్థులకు ఏం చెయ్యాలో పాలుపోలేని పరిస్థితి నెలకొంది. ఈ విజయం పరంపరలో రేవంత్ రెడ్డి వేసిన ముద్ర చెరగిపోనిదిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రచారం అంటే కేవలం మైకు పట్టుకోవడం కాదు, ప్రజల నాడి పట్టుకోవాలని రేవంత్ మరోసారి నిరూపించారు. ముఖ్యంగా తెలుగు మూలాలు ఉన్న జిల్లాలను ఎంచుకొని ఆయన చేసిన ప్రసంగాలు ఓటర్లను ఆలోచింపజేశాయి. స్థానిక సమస్యలను తెలంగాణలో తాము చేపట్టిన పరిష్కారాలతో పోల్చి చూపుతూ భిన్నమైన రీతిలో ప్రచారాన్ని సాగించారు. అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా ఎల్డీఎఫ్ నేతలు రేవంత్ విమర్శలను తిప్పికొట్టి పారేయాలని చూసినా ఫలితం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరును వివరిస్తూ కేరళ ప్రజలకు భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ కూటమిలో ఒక్కసారిగా నూతన ఉత్తేజం వెల్లివిరిసింది. ప్రతి రోడ్ షోలోనూ జనం అడుగడుగునా నీరజనాలు పలుకుతుంటే విజయం వైపు వేగంగా అడుగులు పడ్డాయి. సామాన్య ప్రజల భాషలో మాట్లాడుతూనే ప్రత్యర్థులకు గట్టి కౌంటర్లు ఇవ్వడం రేవంత్ ప్రత్యేకతగా నిలిచింది. ఆ జోష్ చివరకు ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించి యూడీఎఫ్ను అధికార పీఠం వైపు కూర్చోబెట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయంతో రేవంత్ రెడ్డి తలపడిన తీరు ఈ ఎన్నికల్లో హైలైట్ గా నిలిచింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సాగిన సవాళ్లు ప్రతి సవాళ్లు కేరళ రాజకీయాలను హీటెక్కించాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు విజయన్ ప్రభుత్వం చివరి నిమిషంలో దిద్దుబాటు చర్యలు చేపట్టినా రేవంత్ దూకుడు ముందు అవి నిలవలేదు. అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు అధికార పక్షం దగ్గర సమాధానం కరువైంది. ముఖ్యంగా పేదరికం నిర్మూలనపై రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తూ పినరాయి సర్కార్ను ఇరకాటంలోకి నెట్టారు. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సాగిన లేఖల యుద్ధం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. రేవంత్ రెడ్డి ప్రతి లేఖలోనూ అభివృద్ధికి సంబంధించిన వాస్తవాలను ఎండగట్టారు. ఈ వ్యూహాత్మక దాడులు యూడీఎఫ్ నాయకులకు బలమైన ఆయుధాలుగా మారాయి. రేవంత్ వేసిన ప్రశ్నలే ప్రచార హస్త్రాలుగా మారి జనంలోకి బలంగా వెళ్లాయి. స్థానిక భాష అడ్డంకులకు అధిగమించడంలో రేవంత్ రెడ్డి వ్యూహం అద్భుతంగా పనిచేసింది. ఆయన ప్రసంగాలను మలయాళంలోకి అనువాదించి గ్రామీణ ప్రాంతాల్లో సైతం విరివిగా ప్రచారం చేశారు. ఊరు వెళ్లక ముందే బాట అడిగినట్టుగా రేవంత్ ముందే క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి ప్రచారానికి సిద్ధమయ్యారు. రైజింగ్ తెలంగాణ స్ఫూర్తితో రైజింగ్ కేరళ అనే నినాదాన్ని ఆయన జనం నాడిలోకి ఎక్కించారు. నగరాలు, పట్టణాల్లో రేవంత్ ఫోటోలతో కూడిన భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి. కేరళ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిని ఒక ఆశా కిరణంలా ప్రజల ముందుకు తీసుకురాగలిగారు. ఆయన శైలిలో దూకుడు కేరళ యువతను విపరీతంగా ఆకర్షించింది. ప్రతి సభలోనూ రేవంత్ రెడ్డి ఇచ్చే పవర్ఫుల్ స్పీచ్లు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాయి. కేరళ సంస్కృతిని గౌరవిస్తూనే ఆయన చేసిన రాజకీయ విశ్లేషణలు ఓటర్ల మనసు గెలుచుకున్నాయి.
ఎన్నికల ఫలితాల్లో 102 సీట్లు సాధించడం వెనక రేవంత్ రెడ్డి పడ్డ కష్టం అడుగడుగునా కనిపిస్తుంది. కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా బూత్ స్థాయి కార్యకర్తల్లో కూడా ఆయన మమేకమయ్యారు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా రేవంత్ రెడ్డి తన ప్రభావాన్ని కేరళ వ్యాప్తంగా చాటగలిగారు. 18 రోజుల పాటు ఆయన చేసిన సుడిగాలి పర్యటనలు ఓటర్ల తీర్పును పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రతి ఓటరుకు తెలంగాణ అభివృద్ధి గురించి వివరించి ఇక్కడ కూడా అలాంటి మార్పు రావాలని కోరారు. రేవంత్ రెడ్డిని కేరళ కాంగ్రెస్ తన ట్రాప్ కార్డుగా వాడుకొని అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రచారంలో రేవంత్ రెడ్డి చూపిన తెగువ నేటికి అక్కడ చర్చనీయాంశంగానే ఉంది. ఈ విజయం తెలంగాణ కాంగ్రెస్కు కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపులు తెచ్చిపెట్టింది. ఎన్నికల బరిలో ప్రత్యర్థిని ఢీకొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రదర్శించిన చాకచక్యం అనన్య సామాన్యం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయి ఉండి సామాన్య కార్యకర్తల రోడ్డు షోలలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను నిజం చేస్తూ తెలంగాణలో అధికారం సాధించి ఇప్పుడు కేరళలో కూడా తన సత్తా చాటారు. రేవంత్ రెడ్డి ప్రచార శైలికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన లేవనెత్తిన ఉపాధి కల్పన అంశం నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించాయి. ఒక తెలుగు ముఖ్యమంత్రి కేరళ రాజకీయాల్లో ఇంతగా ప్రభావం చూపడం ఇదే మొదటిసారి కావచ్చు. రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ప్రజలను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేసింది. వ్యూహకర్తగా ఆయన అనుసరించిన పద్ధతులు పార్టీకి తిరుగులేని మెజార్టీని అందించాయి. కేరళ రాజకీయ చరిత్రలో రేవంత్ రెడ్డి ప్రచారం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పలక్కాడ్, పతనంతిట్ట వంటి జిల్లాల్లో తెలుగు మూలాలు ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డిని తమ సొంత మనిషిలా చూసుకున్నారు. ఆ ప్రాంతాల్లో జరిగిన రోడ్ షోలు జాతరను తలపించాయంటే అతిశయోక్తి కాదు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ప్రజలు రేవంత్ రెడ్డి పిలుపుతో ఓటు రూపంలో చూపారు. తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారంటీ పథకాల గురించి ఆయన వివరిస్తుంటే ప్రజలు ఎంతో ఆసక్తిగా విన్నారు. ప్రతి సభలోనూ రేవంత్ రెడ్డి తన వాగ్దాటితో జనాలను కట్టిపడేశారు. రాజకీయ వ్యూహాల్లో ఆయనకు ఆయనే సాటి అని ఈ గెలుపుతో మరోసారి చాటి చెప్పింది. ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు కేవలం ఆరోపణలు కాకుండా సాక్ష్యాలతో కూడినవిగా ఉండడం విశేషం. దీనివల్ల మధ్యతరగతి ఓటర్లు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. మొత్తానికి కేరళ గడ్డపై తెలుగు పౌరుషం విజయాన్ని సాధించి పెట్టింది. చివరి విడత ప్రచారం ముగిసేసరికి కేరళలో వీస్తున్న గాలి ఎటువైపు ఉందో అందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి కేవలం ప్రచారానికే కాకుండా పార్టీ శ్రేణుల మధ్య సమన్వయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. విజయం సాధించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రేవంత్ రెడ్డి వేసిన వ్యూహాల వైపే ఉంది. అధికార పార్టీ చేసిన విమర్శలన్నీ నీటి బుడగల్లా తేలిపోయాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి అప్పగించిన బాధ్యతను ఆయన 100% నెరవేర్చారు. కేరళ ప్రజల ఆశస్సులో రేవంత్ రెడ్డి మాటల తూటాలు కలిసి యూడీఎఫ్కు అఖండ విజయాన్ని కట్టబెట్టాయి. 102 సీట్ల గెలుపు అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక రాజకీయ విప్లవం. కేరళ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర మార్పు మాత్రమే కాదు. ఇది కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఇమేజ్ను మరింత పెంచిన ఎన్నికలు. పొరుగు రాష్ట్రంలోకి వెళ్లి అక్కడ స్థానిక భాష సమస్యలను అధిగమించి ప్రజల నాడిని పట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. 140కి గాను 102 సీట్లతో యూడీఎఫ్ అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి మాటల తూటాలు కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయం అటు తెలంగాణలోనూ ఇటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది.